ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహాం విజ్ఞాపన. లోతును నశించకుండా కాపాడుకోవాలన్న ఆ తండ్రి తపన దేవుడు లక్ష్య పెట్టి ఆ దుర్మార్గుల మధ్య లోతు నశించకుండా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును సేవ్ చేశాడట. నీతిమంతులారా, మీ ప్రార్థనలను ఆధారం చేసుకుని మీ వారిని దేవుడు కాపాడతాడు. మీ ప్రార్థనను ఆధారం చేసుకొని మీ వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. మన ప్రార్థనను ఆధారం చేసుకుని లోకంలో అనేక మంది వ్యక్తులను దర్శిస్తూ ఉంటాడు దేవుడు. మన ప్రార్థనను ఆధారం చేసుకుని మన పిల్లలు ఎవరి సహవాసంలో వారు పాడు కాకుండా సేవ్ చేస్తాడు. సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ముందు సమాజాన్ని బాగు చేసి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు. ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, సమాజ శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు మన వంతు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇలా మీకు నిరూపణ చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇశ్రాయేలీల కోసం ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ఆలకించి వారిని సేవ్ చేశాడు. సౌలు అనేవాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేసినా సమూయేలు సౌలు కోసం విజ్ఞాపన చేసినప్పుడు, సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, సరే పో మళ్ళీ అభిషేకం చేయిపో, నువ్వు చేసిన వాడు నిలుపుకోడు, అయినా ఏం చేద్దాం పో, నువ్వు బాధపడుతున్నావుగా నీ ఫీలింగ్ కోసం పో. మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసినందుకు గొడ్రాలైన హన్నా దేవుని సన్నిధిని గోజాడి ప్రార్థించి విజ్ఞాపన చేసుకుని అదే రాజులను శాసించే సమూయేలు ప్రవక్తను గన్నది. విశ్వాసం గలవాడు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడుకుంటాడు, విజయం సాధించుకుంటాడు. అది నెలైనా, రోజులైనా, వారమైనా, 10 అయినా, సంవత్సరమైనా, 6 నెలలైనా, ఎన్నేళ్ళైనా విశ్వాసం ఉన్నవాడు విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి విజయం సాధిస్తాడు. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన వల్ల అనుగురేటువంటి ప్రయోజనాలు 4 సంగతులు మీరు మాట్లాడారు. ఆపదల్లో తప్పించబడటము, కృపా వరములు లభించటము, సమాజ క్షేమము మా క్షేమానికి కారణము, 4వదిగా పట్టుదలగా విజ్ఞాపన ప్రార్థన మేము చేయగలిగితే ఇంటి వారిని కూడా మేము కాపాడుకోగలుగుతాం. చాలా అప్పుల బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, ఇతరుల కోసం గోజాడినప్పుడు అనుగురేటువంటి ప్రయోజనాలు అన్నిటి గురించి ఎత్తి మాట్లాడు. మోకాళ్ళు నీ తల్లి మంచం దగ్గర ప్రార్థన చేసినటువంటి భక్తుడు తల్లిని స్వస్థపరచుకొని తిరిగి నిలబెట్టుకున్నాడు. అలాంటి ప్రార్థనా పనులు, భక్తి పనులను మీరు సిద్ధపరచండి దేవా. ఇక్కడున్న బిడ్డలను అలాగనా మమ్మల్ని అలాగ తయారు చేయండి. ఏదైనా మోకాళ్ళుని ప్రార్థనలో సేవకులు సహా పిచ్చి పిచ్చి ట్రిక్కులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు కాకుండా మనుషుల మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు, మనుషుల గుర్తింపు కొరకు తిప్పల పట్టం కాకుండా నీ మెప్పును ఆశించి నీ చిత్తమును నెరవేర్చినట్లు ప్రతి విషయమును గూర్చి ప్రార్థనలు నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా బిడ్డలందరికీ దాయిచ్చేయండి. ప్రార్థన విలువను తెలుసుకొని ప్రార్థన చేస్తూ నీ పాదాలు పట్టుకొని నిన్ను కదిలించి అన్ని సాధించడానికి సహాయం చేయండి. ఈరోజు కుటుంబాల్లో వ్యక్తులు చిన్నాభిన్నం అయిపోతున్నా వారి కోసం మొర్ర పెట్టేవాళ్ళు లేరు, వారి కోసం ప్రార్థించేవాళ్ళు లేరు, పట్టుదలగా గోజాడేవాళ్ళు లేరు. ఈరోజు సూటిగా మాట్లాడావు నాయన. మా బిడ్డలందరినీ కూడా విజ్ఞాపన ప్రార్థన పరులుగా చేయండి. సేవకుల్ని సహా అప్పగించబడినది చిన్న మందైనా సరే దాన్ని క్రమమైన రీతిలో పెంచి వాళ్ళని ఆత్మల కొరకు భారం కలిగిన వారిగా తీర్చిదిద్దే విషయంలో దైవజనుడు సిద్ధపడితే 40 మంది, 400 మంది, 400 మంది, 4,000 మందిగా జీవితాలు మార్చబడతాయనే సత్యాన్ని కూడా ఈరోజు నేర్పావు. దీనికోసం ఎలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేయకుండా, మనుషుల మెప్పు కొరకు లోకస్తులు వాడేటువంటి టెక్నిక్స్ వాడకుండా కేవలం నీ పాదాల దగ్గర పడి గోజాడినప్పుడు నీ ద్వారా కలిగేది స్థిరమైన పని నాయన, నీ ద్వారా కలిగేది శాశ్వతమైన పని, నీ ద్వారా కలిగేది ఉన్నతమైన పని, నీ ద్వారా దొరికే పరిచర్య అది ఉత్తమమైన పరిచర్య, స్థిరమైన పరిచర్య, శాశ్వతమైన పరిచర్య. మనుష్య సంబంధంగా మానవ మేధస్సుతో
హ్యూమన్ సైకాలజీని ఎరిగి వాళ్ళని ఆకర్షించడానికి చేసేటువంటి ఎత్తుగడలన్నీ వట్టివేనని, సేవకులుగా ఉన్న వాళ్ళు అలాంటి దిక్కుమాల ఆలోచనలకు వెళ్ళొద్దు. దేవుని క్రమంలో పరిచర్య చేయండి అనేటువంటి పిలుపును కూడా ఈవేళ ఇచ్చావు. విస్తారంగా మాతో మాట్లాడావు, నాతో మాతో మా అందరితో కూడా నువ్వు మాట్లాడావు. లైవ్ ద్వారా ఇప్పుడు వింటున్న వారితో, తర్వాత వినబోతున్న వారితో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈవేళ నా ప్రభు ప్రార్థన విలువను బిడ్డలు గుర్తెరిగారు గనుక ప్రతి విషయాన్ని కూడా మోకాళ్ళని ప్రార్థన చేస్తూ నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా అందరికీ దయచేయండి. మాకు ముందున్నటువంటి దైవ జనాంగం, శ్రేష్టమైన భక్తులు నా ప్రభ కేవలం ప్రార్థనలో నిన్ను కదిలించుకొని నీ ద్వారానే అన్ని కార్యాలు సాధించి జనములను ప్రభావితం చేసి చరిత్రలో నిలబడ్డారు. అలాంటి ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మాకు దయచేయండి. సోమరితనాన్ని, బద్ధకత్వాన్ని, నిర్లక్ష్యతని, పండుబోతు తిండిబోతుతనాన్ని, నిద్రమత్తుని, నేత్రాశని మా నుండి తొలగించి నీ పాదాల దగ్గర గోజాడుకునేటువంటి భక్తిపరులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, సేవకుల్ని కూడా అలానే సహాయం చేసి ఏర్పరచమని, సిద్ధపరచమని. ఏదైనా నా దేవుని పాదాలే పట్టుకుంటా. మనుషుల దయను నేను కోరితే ఎవడో గుర్తించడు, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటా ప్రభువే కదిలించి కార్యాలు చేస్తాడని అందరి హృదయంలో ఇది నాటం. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారిని బాగు చేయి. వారికి పట్టిన దురాత్మలు, దయ్యపు పీడలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగాక. వారి శరీరాల్లో ఉన్న రోగములు, తెగుళ్ళు, బలహీనతలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. వారిని ఏడిపిస్తూ ఎదిరిస్తున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు వారి నుంచి తొలగునుగాక. వారి ప్రయత్నాలు నీ చిత్తములో సఫలమగునుగాక. వీరందరూ కూడా ఆత్మల కొరకు భారంతో నింపబడుదురుగాక. నీ సేవ కొరకు ఆసక్తి పరులై నిలిచిందురుగాక. మా ముందు నిర్మాణంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఇతర పనుల కోసం ఏం చేసే ప్రయత్నాలు కూడా సఫలం చేయండి. నేను మాట్లాడిన మాటల పొరపాట్లు ఏమైనా మేము తృణీకరించుంటే దయతో మమ్మల్ని మన్నించండి. నా ప్రభా, మా సహోదరుల విషయంలో కూడా మరి వారు దిద్దుబాటు చేయబట్టడానికి, మేము కూడా ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయబట్టడానికి మాకును సహా తెలివి దయచేయండి. మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా. మా ముందున్న పరిచర్య అంత విజయవంతంగా మేము చేయడానికి రేపు నీ ముందు నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకో. మనుషుల మెప్పు కాదు, నీ మెప్పుకోలు కావాలి ప్రభు. మమ్మల్ని శోధించి వెరపెంచ చూసే దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు యేసు నామములో నాశనమగునుగాక. నీ కృపా కాపుదల దయచేసి సమస్త కీడుల్లోంచి మమ్మల్ని, మా ఇంటి వారిని, అంతకంటే ముఖ్యంగా సమాజాన్ని రక్షణలో నడిపించమని, భద్రతలో ఉంచమని యేసు నామములో మా సమస్త మార్గాల్లో తోడై ఉండమని. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమం దయచేయమని. ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించండి. అన్ని జనులు సహా రక్షణలోకి రావడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.